ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్ గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టర్, అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం, భారతీయ సైన్యం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్యూటెడ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవులని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నారు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్ తో ఈ రోజు పోలీస్ వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్ తో సహా నేను ఈ రోజు 3 times CA గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని దీంతో కాదు, రామ్ గోపాల్ వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకోటి అవన్నీ కూడా తిరగబేస్తాం. ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.